जहां हर तरफ सरकारी शिक्षकों का नाम खराब हुआ पड़ा है कि इन्होंने पूरी शिक्षा व्यवस्था को ही चौपट कर दिया है। लोग अपने बच्चों का नाम सरकारी स्कूल में लिखवाना तक बंद कर रहे हैं। ऐसे में भी कुछ टीचर्स ऐसे होते हैं जिन्होंने अभी भी शिक्षा के स्तर को गिरने नहीं दिया है। ऐसे कुछ खास टीचर्स होते हैं जो सिर्फ अपने बच्चों के लिए काम करते हैं। ऐसे ही एक टीचर हैं जे श्रीनिवासन। ये तेलंगाना के मंचिर्याल जिले के पुलक्कल गांव के प्राइमरी टीचर हैं। उन्होंने इस गांव के स्कूल का स्तर पूरा बदल के रख दिया है। उनके ऊपर अभिभावकों का इतना विश्वास बढ़ गया है कि उनके हिसाब से अच्छी शिक्षा का मतलब है जे श्रीनिवासन सर। जहां श्रीनिवासन सर होंगे अच्छी शिक्षा वहीं मिलेगी। और जब जे श्रीनिवासन सर का ट्रांसफर 1 जुलाई को अक्कापल्लीगुड्डा में हुआ तो उन्होंने दूसरे दिन ही अपने बच्चों को पुरानी स्कूल से निकाल के नई स्कूल में डाल दिया, जबकि वो स्कूल उनके घर से 3 किलोमीटर दूर थी। फिर भी पूरे 132 बच्चों ने सर के साथ अपना भी ट्रांसफर कर लिया और नई स्कूल में एडमिशन ले लिया। बिल्कुल सही बात है कि टीचर्स हो तो ऐसे। आगे खुद वीडियो में देखिए। మా పాపని పొన్క స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినాం. ఆ స్కూల్ మోడల్ స్కూల్ లాగా ప్రైవేట్ స్కూల్ లాగా అందులో శ్రీనివాస్ సారు చెప్పడంతో అక్కడ జాయిన్ చేసినాం. అక్కడ స్టడీ బాగా ఉండే స్కూల్ డెవలప్ అయింది. ఇప్పుడు ఈ శ్రీనివాస్ సారు ఇక్కడికి బదిలీ కావడం వల్ల అక్కపల్లిగూడెం స్కూల్కి మా పాపను కూడా ఇక్కడికి జాయిన్ చేసినాం. ఇక్కడ ఈ స్కూల్లో స్టడీ బాగుంటుంది. ఆ సార్ ఉండే స్కూల్లో పాప 4th క్లాస్. ఇంతకుముందు పొన్కల్ స్కూల్లో చదువుకుంది. అక్కడ స్టడీ బాగా ఉంది. శ్రీనివాస్ సార్ స్టడీ బాగా చెప్పారు. ఇక్కడ కూడా బాగా చెప్తాడని సార్ మీద నమ్మకం కొద్దే మేము పంపించాము. పోయినసారి కంటే ఈసారి స్టడీ చాలా బాగా ఉంటుందని అనుకొని పంపించాము. श्रीनिवास सर कहते हैं कि राज्य सरकार की पहल और सहयोग से स्कूल का विकास हुआ है और छात्रों की संख्या भी बढ़ी है। गवर्नमेंट కూడా మనకి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇవాళ అది మనూరు మనబడి పాఠశాలలో సెలెక్ట్ కావడం, అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పడటం వల్ల అక్కడ దాదాపుగా 252 మంది పిల్లలు చేరడం జరిగింది చుట్టుపక్కల అన్ని గ్రామ పంచాయతీలు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే సహజంగా ఉద్యోగులకు బదిలీలు అవుతుంటాయి కాబట్టి కొంతమంది ఈ వైపు నుండి వచ్చేటువంటి పేరెంట్స్ అందరూ కూడా సార్ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మనం మళ్ళీ సార్తో పాటే ఆ పాఠశాలకు వెళ్దామనే ఉద్దేశంతో ఇప్పుడు మనకి ఒక 132 మంది విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది.